బైసెక్ట్ ఏ లైన్. ముందుగా డ్రాఫ్టర్ తీసుకొని ఏబీ లైన్ గీయండి. ఏబీ లైన్కి మిడిల్ పాయింట్ నుండి కొద్దిగా ఎక్స్ట్రా తీసుకొని కంపాస్తో బి నుంచి ఒక కిందకు ఒకటి మీదకి ఒకటి గీసి, మళ్ళీ ఏ నుంచి కిందకు ఒకటి మీదకి ఒకటి గీసి, ఆ వచ్చిందని సిడి పాయింట్స్ అనుకుంటాం. ఆ సిడి నుంచి స్ట్రైట్గా గీసి ఆ మధ్యలో వచ్చిన పాయింట్ ఈ అనుకుంటాం. బైసెక్షన్ ఆఫ్ ఎన్ ఆర్క్. ముందుగా ఓ అనే పాయింట్ తీసుకోండి. ఓ నుండి కొంత టైం అయితే ఒక ఆర్క్ గీయండి. కంపాస్తో ఆర్క్ మిడిల్ కంటే కొద్దిగా ఎక్స్ట్రా తీసుకొని బి నుంచి మీదకు ఒక ఆర్క్, బి నుంచి కిందకు ఒక ఆర్క్, ఏ నుంచి కిందకు ఒక ఆర్క్, ఏ నుంచి మీదకు ఒక ఆర్క్ గీసి పాయింట్స్ అనుకోవడము. తర్వాత సిడిని కలపండి. ఆ మధ్యలో వచ్చిన పాయింట్ని ఈ అనుకోండి. టు డివైడ్ ఏ లైన్ ఇంటూ 8 ఈక్వల్ పార్ట్స్. డ్రాఫ్టర్ తీసుకొని ఏబి అనే లైన్ తీసుకోండి. ఆ లైన్ క్యాపిటల్ ఎల్ అనుకోండి. తర్వాత ఏ నుండి 90 degrees కన్నా తక్కువ ఎంత యాంగిల్ అయినా మీకు నచ్చినంత తీసుకొని ఇంక్లైన్గా ఒక లైన్ గీసి దాన్ని ఏసీ అనుకోండి. ఇప్పుడు కాంపాస్ తీసుకొని 10 mm చొప్పున ఆర్క్స్ అలాగా సేమ్ డిస్టెన్స్ డయాగ్రామ్లో చూపించిన విధంగా గీయండి. డ్రాఫ్టర్ తీసుకొని సి నుండి బికి కలిపి సేమ్ అదే ప్యారలల్గా అన్ని లైన్స్ కిందకి గీయండి. దాని వచ్చిందని 1 డాష్ 2 డాష్ 3 డాష్ అని కింద అనుకోండి. టు బైసెక్ట్ అన్ యాంగిల్. డ్రాఫ్టర్ తీసుకొని బీసీ అనే లైన్ గీయండి. బి నుండి కొంత యాంగిల్తో ఒక ఇంక్లైన్ లైన్ గీయండి ఏ అనుకోండి. బీకి సికి మధ్య లైన్ డిస్టెన్స్ తీసుకొని ఏబీ లైన్ మీదకి ఒక ఆర్క్ గీయండి. కిందది మీద డి అనుకోండి. డిఏ కన్నా ఎక్స్ట్రా డిస్టెన్స్ డి నుంచి ఒక ఆర్క్, ఈ నుంచి ఒక ఆర్క్ గీసి ఎఫ్ అనుకోండి. ఎఫ్ని బిని జాయింట్ చేయండి. టు ట్రైసెక్ట్ అన్ యాంగిల్. డ్రాఫ్టర్ తీసుకొని ఫిగర్లో చూపించిన విధంగా బీసీ గీయండి. బీసీ లైన్ మిడిల్ పాయింట్ కంటే ఎక్కువ తీసుకొని డి గీయండి. పటంలో చూపించిన విధంగా ఆర్క్ గీయండి. అదే డిస్టెన్స్తో ఈ నుంచి ఒక ఆర్క్, డి నుంచి అదే ఒక ఆర్క్ గీసి పీక్యూ అనుకోండి. బి నుంచి పీకి, పి నుంచి క్యూకి ఆర్క్. ఎగ్జాంపుల్ 1. ఏబి అనే ఆర్క్ గీయండి. ఎంతో కొంత సిడి ఈఎఫ్ గీయండి. నెక్స్ట్ సిడికి బైసెక్ట్ చేయండి. తర్వాత ఈఎఫ్కి బైసెక్ట్ చేయండి. పర్పెండిక్యులర్ బైసెక్ట్. వచ్చిందాన్ని ఓ అనుకోండి. ఓ ఈజ్ ఏ సెంటర్. టు డ్రా ఏ టాంజెంట్ టు ఏ గివెన్ సర్కిల్ అట్ ఎనీ పాయింట్ ఆన్ ఇట్. ఓ సెంటర్ తీసుకొని ఒక సర్కిల్ గీయండి. ఓపి అనే రేడియస్ కలపండి. ఆ రేడియస్ డిస్టెన్స్తోనే పీక్యూ కలపండి. ఓని క్యూని ఇంటర్సెక్ట్ చేయండి. ఈచ్ అదర్ ఆర్ అనే పాయింట్ వస్తుంది. దాన్ని పీ గుండా గీయండి. అదే దాని తాలూకు ట్యాంజెంట్. టు డ్రా ఏ ట్యాంజెంట్ టు ఏ గివెన్ ఏ సర్కిల్ ఎట్ ఎనీ పాయింట్ అవుట్ సైడ్ ఇట్. ఓని సెంటర్గా తీసుకొని ఒక సర్కిల్ గీయండి. నెక్స్ట్ కొద్దిగా దూరంలో పి అనే పాయింట్ పెట్టండి ఎక్కడో దగ్గర. ఓని పిని కలపండి. ఓకి పికి మధ్య మిడిల్ పాయింట్ ఆర్క్ ఒక గీయండి. ఆ మిడిల్ పాయింట్ నుంచి సెమీ సర్కిల్ గీయండి. పి నుంచి ఆర్కి ఒక లైన్ గీయండి. ఆ సెమీ సర్కిల్ని ఫుల్ సర్కిల్గా గీయండి. పి నుంచి సర్కిల్ మీదకి ఒక లైన్ గీయండి. అదే టాంజెంట్. టు డ్రా ఏ టాంజెంట్ టు ఏ గివెన్ ఆర్క్ ఆఫ్ ఇన్యాక్సెసిబుల్ సెంటర్ అట్ ఎనీ పాయింట్ ఆన్ ఇట్. ఏబి అనే ఆర్క్ గీయండి. పి అనే పాయింట్ తీసుకోండి ఏదో ఒక ప్లేస్లో. పి అనే పాయింట్ దాని మీద పెట్టండి. పి మీద కంపాస్ పెట్టి ఎంతో డిస్టెన్స్తో ఆర్క్ మీద ఇటొక ఆర్క్ ఇటొక ఆర్క్ గీయండి. సిడి అనుకోండి. సి నుంచి సికి డికి బైసెక్ట్ పర్పెండిక్యులర్ బైసెక్ట్ చేయండి. ఆ బైసెక్ట్ పాయింట్స్ని ఈఎఫ్ అనుకోండి. పి నుండి ఈకి డిస్టెన్స్ తీసుకొని 4 వైపులా బైసెక్ట్ చేయండి. పి నుండి ఆర్క్ మీద వచ్చిన బైసెక్టర్స్ ఆర్ఎస్ అనుకోండి. అదే టాంజెంట్. టు డ్రా ఏ టాంజెంట్ టు ఏ గివెన్ సర్కిల్ అండ్ ప్యారలల్ టు ఏ గివెన్ లైన్. ఓని సెంటర్గా తీసుకొని ఒక సర్కిల్ గీయండి. ఆ సర్కిల్కి ఎంతో కొంత దూరంలో ఏబి అనే లైన్ తీసుకోండి. ఆ లైన్ సర్కిల్కి పర్పెండిక్యులర్గా ఉండాలి. ఏబి లైన్ మిడిల్ పాయింట్లో కంపాస్ పెట్టి ఎంతో కొంత డిస్టెన్స్తో 4 వైపులా బైసెక్ట్ చేసి ఆ లైన్ని ఓకి కలపాలి. అది పీక్యూ. మళ్ళీ ఓ నుంచి 4 వైపులా బైసెక్ట్ చేయాలి.
అప్పుడు సేమ్ ఏబీ లైన్ లాగే ప్యారలల్గా సిడి ఒక లైన్, ఇక్కడ ఒక C1 లైన్. డ్రా ఏ కామన్ టాంజెంట్ టు గివెన్ సర్కిల్స్ ఆఫ్ ఈక్వల్ రేడియల్ అండ్ ఎక్స్టర్నల్లీ. ఓని సెంటర్గా తీసుకొని ఒక సర్కిల్ గీసి, పీని సెంటర్గా తీసుకొని ఇంకొక సర్కిల్ పెద్దది గీయండి. ఓపీని కలపండి. ఓ సర్కిల్ లోపల కాస్త రేడియస్ తగ్గించి ఒక సెమీ సర్కిల్ గీసి దాన్ని 3 పార్ట్స్ చేసి అదే డిస్టెన్స్ ఫిగర్లో చూపించిన విధంగా చేయండి. అలాగే పీ సర్కిల్లో కూడా సేమ్ అలాగే 3 పార్ట్స్ చేసి సెమీ సర్కిల్ గీసిన తర్వాత సేమ్ అలాగే బి అండ్ ఏ పాయింట్స్ తీసుకోండి. ఏబిని కలపండి. కిందన సేమ్ మీద ప్యారలల్ గీసి కింద ఇంక ప్యారలల్ గీయండి. ఇప్పుడు డ్రా ఏ కామన్ టాంజెంట్ టు గివెన్ సర్కిల్ ఆఫ్ రేడియల్స్ ఇంటర్నల్లీ. ఓ సెంటర్ తీసుకొని ఒక సర్కిల్ గీయండి. తర్వాత పీ సెంటర్ తీసుకొని ఇంకొక సర్కిల్ గీయండి. ఓపీని కలపండి. బైసెక్ట్ ఓపీ. ఫిగర్లో చూపించిన విధంగా బైసెక్ట్ చేయండి. బైసెక్ట్ లైన్ తీసుకొని అక్కడ పాయింట్ తీసుకోండి, అదే ఆర్. మళ్ళీ ఓ నుంచి ఓఆర్కి బైసెక్ట్ చేయండి. దాన్ని ఒక లైన్ కలపండి. దాన్ని ఓఆర్కి సెమీ సర్కిల్ గీయండి. ఆ వచ్చిన మధ్యలో పాయింట్. ఈ సర్కిల్ మీద ఉన్న పాయింట్ని ఏ అనుకోండి. ఆర్ నుంచి ఏకి ఇంకొక ఆర్క్ గీయండి. దాన్ని A1 B1 అనుకోండి. సేమ్ సిమిలర్లీ B1 ఆర్ ఏని A1 కూడా కలపండి. బి కలపండి. డ్రా ఏ కామన్ టాంజెంట్ టు గివెన్ సర్కిల్స్ ఆఫ్ అన్ఈక్వల్ రేడియల్ ఎక్స్టర్నల్లీ. ఓన్ సెంటర్గా తీసుకొని ఒక సర్కిల్ గీయండి. దాని రేడియస్ R1 అనుకోండి. చిన్న సర్కిల్ గీయండి. నా రేడియస్ R2 అనుకోండి. ఆ రెండింటిని ఓపీని కలపండి. ఓ నుంచి లోపల ఇంకో చిన్న సర్కిల్ రేడియస్ R1 - R2 అనుకోండి. ఓని పీని బైసెక్ట్ చేయండి. దాన్ని ఆర్ అనుకోండి. పీ నుంచి ఓకి ఆర్ నుంచి ఒక సర్కిల్ గీయండి. టీ నుంచి పీకి ఒక లైన్ కలపండి. ఓ నుంచి టీ మీదకి ఒక లైన్ గీయండి. దాన్ని ఏ అనుకోండి. సేమ్ దానికి ప్యారలల్గా పీ నుంచి బీకి ఒక లైన్ గీయండి. అది పీ అనుకోండి. ఏబీని కలపండి. ప్లస్ కింద సేమ్ అదే విధంగా A1 B1 అనేసి కింద ఇంకో లైన్ గీసేయండి. దాన్ని టాంజెంట్ అవుతుంది. టు డ్రా ఏ కామన్ టాంజెంట్ టు గివెన్ సర్కిల్స్ ఆఫ్ అన్ఈక్వల్ రేడియల్ ఎక్స్టర్నల్లీ. ఓన్ సెంటర్గా తీసుకొని ఒక సర్కిల్ గీయండి. R1 అనుకోండి. పీని చిన్న సర్కిల్ గీయండి. R2 అనుకోండి. ఓపీని కలపండి. రెండు రేడియస్లు కలిపి ఓ నుంచి అది డిస్టెన్స్తో ఒక ఆర్క్ గీయండి. ఒక సర్కిల్ గీసేయండి. అది R1 + R2 కదా. నెక్స్ట్ ఓ నుంచి చిన్న సర్కిల్ తాకినట్టుగా ఒక డిస్టెన్స్ తీసుకొని దాన్ని బైసెక్ట్ చేయండి. అది R అనుకోండి. ఆర్తో ఓఆర్ రేడియస్తో పీ వరకు గీయండి ఒక సెమీ సర్కిల్. తర్వాత మీద టీ నుంచి పీకి ఒక లైన్ గీస్తాము, స్ట్రైట్ లైన్. తర్వాత సేమ్ ఓటీకి ప్యారలల్గా పీ నుంచి బీకి లైన్ గీస్తాము. ఏబీని కలిపేస్తాము. నెక్స్ట్ B1ని A1 కలిపిస్తాం. టు డ్రా అన్ ఆర్క్ ఆఫ్ ఎనీ రేడియస్ టచింగ్ టు గివెన్ లైన్స్ మేకింగ్ రైట్ యాంగిల్స్. ఏబీ ఏసీ అనే 2 లైన్స్ తీసుకొని ఏబీకి మధ్యలో ఆ డిస్టెన్స్ తీసుకొని ఒక ఆర్క్ కొడతారు. 2 పైపుల నుంచి ఓ నుంచి క్యూపీ కలిసేటట్లు ఒక ఆర్క్ కొడతారు. టు డ్రా అన్ ఆర్క్ ఆఫ్ ఎనీ రేడియస్ టచింగ్ టు గివెన్ లైన్స్ మేకింగ్ అన్ యాక్చువల్ యాంగిల్. ఏబిఏసి అనే లైన్స్ తీసుకుంటారు. ఫిగర్లో చూపించిన రేడియస్ తీసుకొని ఏబీ లైన్ మీద పీక్యూ అనే లైన్ డ్రా చేస్తారు ప్యారలల్గా. ఏసీ లైన్ మీద సేమ్ ఇంకొక ప్యారలల్ లైన్ గీస్తారు. ఈఎఫ్ అనుకుంటాం.
అది కూడా ఎంతో కొంత సేమ్ రేడియస్. 2 లైన్ల మిడిల్ పాయింట్ O నుండి ఒక ఆర్క్ గీస్తారు. టు డ్రా an arc of any radius touching to given lines making an obtuse angle. AB AC అనే లైన్స్ తీసుకుంటారు. దాని రేడియస్ ఎంతో కొంత తీసుకుంటారు. సేమ్ ఇందాకలాగే ఒక లైన్ గీస్తారు, PQ అనే లైన్. మళ్ళీ సేమ్ అలాగే తీసుకొని రేడియస్ ఎంతో కొంత. ఆ 2 లైన్లు తగిలిన EF అనుకుంటా ఆ O నుండి మరొక ఆర్క్ గీస్తారు. టు డ్రా an arc of given radius touching a given straight line and a given arc. AB అనే లైన్ గీస్తారు. ఆ లైన్ మీద ఒక ఆర్క్ గీస్తారు, CD అనుకుంటారు. దాని రేడియస్ R1. O నుండి ఇంకో చిన్న ఆర్క్ గీస్తారు, దాన్ని R1 + R2 అది రేడియస్. R2 అది గీస్తారు, డయాగ్రామ్లో చూపించిన విధంగా గీస్తారు. ఇటు నుంచి ఒక ఆర్క్ గీస్తారు. టు డ్రా an arc of given radius touching to given arcs. AB అనే లైన్ తీసుకొని O సెంటర్గా తీసుకుంటారు, ఆర్క్ గీస్తారు. R1 దాని రేడియస్. మరొక ఆర్క్ గీస్తారు, అది P అని సెంటర్ పాయింట్ తీసుకుని R2 అది. R1 + R2 అనేసి EF అని ఇంకొక ఆర్క్ గీస్తారు. R2 + R3 అనే రేడియస్తో P నుంచి ఇంకో రేడియస్ గీస్తారు, ఆర్క్. R నుంచి టచ్ అయినట్టు ఇంకొక ఆర్క్. డ్రా an arc of given radius touching to given arcs. 1 సెంటీమీటర్ తీసుకుని AB అని ఆర్క్ గీస్తారు, R1 దాని రేడియస్. P సెంటర్గా తీసుకొని CD అని ఆర్క్ గీస్తారు. 1 నుంచి R1 + R2 కొంత రేడియస్ తీసుకుంటే EF. R2 + R3 P నుంచి ఇంకొక రేడియస్ తీసుకొని సేమ్ ఆర్క్ గీస్తారు, ఇంకొక ఆర్క్. ఈ B అనేది ఇంకో అయిపోయింది. టు డ్రా an arc of given radius touching to given arcs. ఓని సెంటర్గా తీసుకుని AB అనే ఆర్క్ గీస్తారు, రేడియస్ R1 అనుకుంటారు. Pని సెంటర్గా తీసుకుని R2 అనే రేడియస్ CD అనే ఆర్క్ గీస్తారు. O నుంచి R3 + R3 - R1 అనేసి EF అని ఆర్క్ గీస్తారు. R3 - R2 అనేసి P నుంచి ఒక ఆర్క్ గీస్తారు. ఆ 2 ఆర్కులు కనపడిన Q నుండి ఒక ఆర్క్ గీస్తారు, 2 సర్కిల్ తాకిన. టు డ్రా an arc passing through 3 given points not in straight line. ABC అనే గివెన్ 3 పాయింట్స్ తీసుకుంటారు. BCని జాయిన్ చేస్తారు, BAని జాయిన్ చేస్తారు. A నుంచి Aకి Bకి బైసెక్ట్ చేస్తారు, బైసెక్ట్ లైన్, పర్పెండిక్యులర్ బైసెక్ట్ లైన్ గీస్తారు. తర్వాత BCకి బైసెక్ట్ లైన్ గీస్తారు, బైసెక్షన్ చేసి. ఆ రెండు బైసెక్టర్లు ఒక దగ్గర టచ్ అయ్యి దాన్ని O అనుకుంటూ O నుంచి ABC తాకినట్లు ఒక గీస్తారు. టు కన్స్ట్రక్ట్ ఏ స్క్వేర్. డ్రాఫ్టర్ తీసుకొని ఒక స్క్వేర్ 4 సమానంగా భుజాలు తీసుకుంటారు, ABCD అనుకుంటారు. టు కన్స్ట్రక్ట్ అనే ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఒక AB అనే లైన్ తీసుకుంటారు, AB డిస్టెన్స్తో A నుండి ఒక ఆర్క్, P నుంచి ఒక ఆర్క్ గీస్తారు, దాన్ని C అనుకుంటారు, జాయిన్ చేస్తారు, ట్రయాంగిల్. టు కన్స్ట్రక్ట్ ఏ హెక్సగాన్ విత్ 2 sides హారిజాంటల్. రేడియస్ 25 తీసుకొని ఒక సర్కిల్ గీస్తారు, డయామీటర్ 50 అవుతుంది, AD అనుకుంటారు దాని డయామీటర్ని. దాని రేడియస్తో A నుంచి ఆ డిస్టెన్స్తో A నుంచి Bకి ఒక ఆర్క్, Fకి ఒక ఆర్క్, A నుంచి తర్వాత D నుంచి Eకి ఒక ఆర్క్, Cకి ఒక ఆర్క్ గీస్తాం. అవన్నీ కంబైన్ చేసి చూపించిన విధంగా గీస్తారు. హెక్సగాన్ ఫార్మ్. టు కన్స్ట్రక్ట్ ఎలక్ట్రికల్ హెక్సగాన్ విత్ 2 sides వెర్టికల్. ఒక సర్కిల్ గీస్తాం O నుంచి, అది 25 mm రేడియస్తో, AD అనుకుంటాం. O నుంచి దాని రేడియస్ డిస్టెన్స్తో A నుంచి F ఆర్క్, V ఆర్క్, N ఆర్క్స్ ఫిగర్లో చూపించినట్టు కలిపేస్తాం. టు కన్స్ట్రక్ట్ ఏ హెక్సగాన్ యూజింగ్ సెట్ స్క్వేర్స్. ఒక లైన్ తీసుకొని సెట్ స్క్వేర్తో AB అని మార్క్ చేసి పాయింట్స్ లెంత్ L అనుకుంటాం.
బి నుంచి 120 degrees ఇంకో సెట్ స్క్వేర్ ఇంక్లైన్ లైన్ తీసుకుంటాం. దాని ప్యారలల్గా ఏ నుంచి కూడా 120 degrees ఇంకో లైన్ తీసుకుంటాం. లెఫ్ట్ సైడ్ ఏ నుంచి వి షేప్లో ఇంకొక ఏ నుంచి ఒక లైన్ తీసుకుంటాం. దీనికి అదే ప్యారలల్ ఇంకో లైన్ గీస్తాం. అది 60 degrees రెండు. ఓ అనే పాయింట్ వస్తుంది మధ్యలో, ట్రయాంగిల్ రూపంలో ఉంటుంది మధ్యలో. ఆ ఓ నుంచి ఇటు స్ట్రైట్ లైన్ ఒకటి గీస్తాం. అదని ఎఫ్సి అనుకుంటాం పాయింట్స్. ఎఫ్ నుంచి ఇంకొక లైన్ గీస్తాం. ట్రయాంగిల్ షేపులు బోల్డ్ వస్తాయి. హెక్సాగాన్లో కంప్లీట్ అవుతాయి ABCDE కలిపేస్తే. టు కన్స్ట్రక్ట్ ఏ రెగ్యులర్ పాలిగన్ విత్ 7 sides. AB అనే లైన్ తీసుకుంటాం. AB రేడియస్తో ఒక సెమీ సర్కిల్ గీస్తాం. దాన్ని P అనుకుంటాం. 180/7 చేస్తే 25.7 వస్తుంది. ఆ 25.71తో P నుంచి ఆర్క్స్ అలా గీసుకొని సర్కిల్ మీద సెమీ సర్కిల్ మీద గీస్తాం. ఏని 1ని ఏని 2ని కంబైన్ చేస్తాం. A2కి ABకి బైసెక్ట్ చేస్తాం. ఓ సెంటర్గా తీసుకొని ఒక సర్కిల్ గీస్తాం. ఈ డిస్టెన్స్ తీసుకొని సర్కిల్ నిండా ఆర్క్స్ గీస్తాం. ABCDE FGA పాలిగాన్.